కాకినాడ యాంకరేజ్ పోర్టుకి సంబంధించి రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, ఆ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కలిసి ఒక స్మగ్లింగ్‌ని ఆపడం, చేసి మరి ఆ బోట్‌ని పట్టుకోవడం వీటన్నిటికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ నడుస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద డిప్యూటీ సీఎంని ట్రోల్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ షిప్‌ని ఆల్రెడీ ముందు రోజే కలెక్టర్ సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి షిప్‌ని మళ్ళీ నిన్న సీజ్ చేసిన షిప్‌ని తర్వాత రోజు పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని సీజ్ ద షిప్ అంటూ ప్రకటించి హడావుడి చేయడం, దాన్ని మళ్ళీ ఆయన అభిమానులు గాని, జనసేన సపోర్టర్లు గాని దాని మీద వీడియోలు చేసి వదులుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసేటువంటి వాళ్ళు, అతనికి అగెనిస్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఈ వీడియోలో నేను క్లియర్ చేయదలుచుకున్నా. ఎందుకంటే మనం సెపరేట్‌గా ఒక వీడియో తీస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటి? అసలు ఈ మాఫియా ఎట్లా నడుస్తుంది? రేషన్ బియ్యం కథ ఏంటి? సౌత్ ఆఫ్రికా వరకు అమ్మాల్సినటువంటి సిట్యుయేషన్ ఏమొచ్చింది? ఎందుకు అంత మాఫియాని వీళ్ళు ఇన్నాళ్ళు అడ్డుకోలేకపోయారు? దీని గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ఓన్లీ ఈ పాయింట్ గురించి నేను చెప్పదలుచుకున్నా. ఒక 50 లైక్‌లు అడుగుతున్నాను ఈ వీడియోకి. ఒక 50 లైక్‌లు ఇవ్వండి. అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ముందు రోజు కలెక్టర్ సీజ్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆయన సీజ్ చేసింది షిప్‌ని గాదు, బియ్యాన్ని. ఎందుకంటే ఈయన నాదెళ్ల మనోహర్ ఈ ఎసెన్షియల్స్ శాఖ మంత్రిగా ఉన్నారు గాబట్టి, ఆయన కింద ఇవన్నీ ఉంటాయి గాబట్టి, వాటికి సంబంధించినటువంటి బియ్యాన్ని వీటిని ఆయన ఆర్డర్స్ మీదకో లేకపోతే కలెక్టర్ అంతట కలెక్టర్ మాత్రమే చేయగలరనుకుంటే ఆ జిల్లాకు సంబంధించినవే చేయగలుగుతారు. లేదు మంత్రి యొక్క ఆర్డర్స్ ఉన్నప్పుడు మొత్తం ఆ కంటైనర్‌కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఆ టన్స్ ఆఫ్ రైస్ మొత్తాన్ని ఆయన సీజ్ చేశారు. అంటే ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంశాలను గాని, లేకపోతే మంత్రి ఆదేశాల మేరకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్టాక్‌ని గాని మాత్రమే సీజ్ చేసేటువంటి అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. డిప్యూటీ సీఎం యొక్క అంటే ఎప్పుడైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆదేశాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ అఫీషియల్‌గా చేయగలిగేది అధికారులే. కలెక్టర్ గావచ్చు, పోర్ట్ సిబ్బంది గావచ్చు, అది ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గావచ్చు. అక్కడ ఉండేటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆదేశిస్తారు. ప్రభుత్వం యొక్క లెజిస్లేటివ్స్ మన తరఫున ఎన్నుకోబడినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్ అయిన వాళ్ళు, సీఎంలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆదేశాలను మాత్రమే జారీ చేయగలరు. ఆ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు దాన్ని సీజ్ చేసేటువంటి సీజ్ గావచ్చు, విడుదల గావచ్చు, ఇంకోటి గావచ్చు. ఆ యొక్క వాళ్ళిచ్చిన ఏదైతే ఆ ఆదేశం ఉందో దాన్ని ఆన్ పేపర్ మీద అఫీషియల్‌గా ముద్ర వేసేటువంటి అధికారం అఫీషియల్స్‌కుంటది. సో, పవన్ కళ్యాణ్ కూడా సీజ్ ఆయనేమి చేయలేరు. ఆయన ఆదేశించాడు. ఆదేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్, పోర్ట్ అఫీషియల్స్ వెంటనే షిప్‌ని సీజ్ చేశారు. కానీ ముందు రోజు సీజ్ చేసింది బియ్యాన్ని మాత్రమే, స్టాక్‌ని మాత్రమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారా? జగన్ ఉన్నారా? చంద్రబాబు ఉన్నారా? తర్వాత సంగతి. ముందు జరిగింది జరిగినట్టుగా మనం మాట్లాడుకోవాలి. అందులో తర్వాత ఆళ్ళు తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు అనేది మనం డెఫినైట్‌లీ మాట్లాడొచ్చు. అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేస్తాం మనం. కానీ ఈ అంశంలో ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ప్రజలకి ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని ఎత్తుకెళ్ళి దాన్ని బ్లాక్‌లో కొనుక్కొని మళ్ళీ దాన్ని వేరే ఏకంగా ఆఫ్రికాకి సంబంధించినటువంటి షిప్‌లో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారంటే ఎంత పెద్ద మాఫియా. చిన్న ఒక కేజీ, 2 కేజీలు కాదు. 6 ఒక్క షిప్‌లో 620 మెట్రిక్ టన్నుల రైస్ దొరికింది. ఇది చిన్న విషయం గాదు. ఇది చాలా పెద్దది పట్టుకున్నారు. అప్రిషియేట్ జేయాలి. ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారని గత ప్రభుత్వాన్ని 2014-19 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అప్పట్లో గూడా ఉన్న ప్రభుత్వాన్ని మనం డెఫినైట్‌లీ క్వెషన్ జేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఇట్లా జేశాడు, సీజ్ ద షిప్ అన్నాడు, ముందు రోజు కలెక్టర్ జేశాడు. ఎంతసేపు మన రాజకీయ నాయకులు ఈ నా కొడుకులు అసలు 95% పనులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగను, కేసీఆర్, రేవంత్ ఈళ్ళందరూ కూడా 90% పనులు మనల్ని నాశనం జేయడానికి, ఓట్లేయించుకోవడానికి జేస్తారు. ఎప్పుడన్నా ఇట్లా 5% జేస్తారు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాంటివి జేస్తారు. అప్పుడు గూడా మనం అందులో భూతద్దం ఎతికి ఆళ్ళు జేసినయన్ని తప్పులు, గిప్పులు అంటూ ఉంటే ఇంకా ఆళ్ళు అది గూడా ఎక్కడ జేత్తారు? అసలు కూడా చేయడం మానేస్తారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటు విదేశానికి సంబంధించినటువంటి ఒక షిప్ ఇండియాలోకొచ్చినప్పుడు దాన్ని సీజ్ చేసేటువంటి అధికారం తప్పు చేస్తే అధికారులకుంటది. కానీ దాన్ని చెయ్యమనేటువంటి అధికారం అసలు కలెక్టర్‌కే ఉండదు. కలెక్టర్‌కి చేసే అధికారం ఉండదు, చేయమనే అధికారం ఉండదు. మంత్రికి చేయమనే అధికారం ఉండదు, చేసే అధికారం ఉండదు. బట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర ప్రభుత్వాన్ని నేను మేనేజ్ చేస్తాను. ముందు ఈ షిప్‌ని సీజ్ చేయండి అనేటువంటి ఆదేశాల్ని పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. కలెక్టర్ చేసింది రైస్‌నబ్బా! ఈయన చేసింది షిప్‌నబ్బా! షిప్‌ని చేయడం అనేది ఎందుకు చేయాల్సొచ్చిందంటే అసలు దీని వెనక కథేంటి? ఎప్పటినుంచి ఈ షిప్ ఈ రకంగా ఆఫ్రికాకెళ్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాఫియా నడుస్తుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన చేసినట్టుగా అర్థమవుతుంది. సో, చాలా మంది సీజ్ చేశాడు. ముందు రోజు కలెక్టర్ అన్నారు. వాళ్ళకి పంపించండి వీడియో. అండ్ ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన ఛానెల్. సో, ఒక్క 50 లైక్‌లు అడుగుతున్నాను నేను అంతే. ఒక 50 లైక్‌లు ఇవ్వరారా? దానివల్ల ఏమవుద్దంటే యూట్యూబ్ ఎక్కువ మందికి పంపిస్తది ఈ వీడియోని. ఓకే. ఇందులో ఇంతమంది లైక్ కొట్టారంటే ఏదో కాంటెంట్ ఉంది. నచ్చితేనే కొట్టమంటున్నా. సో, కాంటెంట్ ఉంది. ఎక్కువ మందికి ఎళ్తది ఈ వీడియో. ఇంకొంతమంది చూపిద్దాం అనే ఆల్గోరిథంతో యూట్యూబ్ పంపిస్తది. కాబట్టి ఒక 50 లైక్‌లు ఇవ్వండి. ఈ వీడియో కలెక్టర్ విషయంలో కన్‌ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి షేర్